అలాంటి అనుభవాలే నా జీవితాలు ఎదురైనాయండి. ఎందుకంటే నా సాక్ష్యం నేను చెప్పబోకముందు ఒక మాటలో చెప్పాలంటే, ఒక ఒక యవనస్తుడిగా కానీ, ఒక మనిషిగా అయితే నాకు వచ్చిన నా జీవితంలో ఎదురైన శ్రమలకి నేనైతే తట్టుకోలేను. ఎందుకంటే నాకు ఎదురైంది ప్రతిదీ అలాంటిదే. ఇప్పటికీ నేను దాటి వచ్చిన తర్వాత ఈ రోజంటే ఈ స్థితి దేవుడు కృప అనుగ్రహించారు. ఈ స్థితి వచ్చిన తర్వాత నేను ఎలాగా ఇవన్నీ భరించుకున్నానా అని నేను వెనక్కి తిరిగి చూస్తే నాకే ఆశ్చర్యం. కానీ ఒక్క మాట చెప్పగలను సూటిగా. ఎందుకంటే ప్రయాస పడింది నేను కాదు, నాకు తోడై ఉన్న దేవుని కృప అని నాకు బాగా తెలుసు. ఎందుకంటే నా వల్ల ఏమీ కాదు, మా సామర్థ్యం వల్ల ఇదేమీ జరగలేదనే సాక్ష్యం ఇస్తున్నాను. మేమేమై ఉన్నామో ఆ దేవుని కృప అయి ఉన్నది. కాబట్టి నా యవ్వన కాల జీవితాల్లో 18వ సంవత్సరంలో నేను దేవుని స్వరాన్ని రక్షించబడ్డానండి. మేము జన్మించడం జరిగిందండి. అన్యుల కుటుంబంలో మేము జన్మించి చిన్నప్పటి నుంచి మరి ఏ విధంగా మరి భక్తి భావాలు ఎలాగుంటాయో అలాగ మేము పూజలు అనేకమైన మేము చేస్తూ ఉండేవాళ్ళని. నేను చిన్న వయసులోనే మరి మాలయ్య వేసుకుంటూ నడిచి కొండలకు వెళ్ళడం ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు మా జీవితంలో జరిగినాయి. ఎన్నో పరిస్థితులు గుండా మేము వెళ్ళినప్పుడు ఆ పరిస్థితుల్లో కొన్ని కొన్ని విషయాలు మేము నేనైతే యవన కాలంలో కొన్ని ఆలోచనల ప్రకారం నా జీవితాన్ని పాడు చేసుకునే తలంపులోకి నేను వెళ్ళిపోతున్నప్పుడు ప్రభు వాక్యము నన్ను దర్శించింది దైవసేవకుల ద్వారా. అలాగూ నేను దర్శించబడ్డాను, కానీ నా హృదయాన్ని ప్రభుకి ఇవ్వలేదు. ఎందుకంటే మా గ్రామం పేరు కొయ్యేటిపాడు, పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం. ఎందుకంటే మా గ్రామాన్ని నేను ఎందుకు చెప్తానంటే, మా గ్రామం చాలా మంచిది. గ్రామంలో ఉన్న ప్రజలు చాలా ప్రేమ కలిగిన వాళ్ళు, ఎంతో ప్రేమిస్తారు. ఒక కుటుంబంలాగా ఉంటాం. కాకపోతే యేసుక్రీస్తు వారంటే మాత్రం మా గ్రామంలో ఆయన ఒక దేవునిగా ఆరాధించడానికి ఇష్టపడరు. ఎందుకంటే మా గ్రామంలో ఒక్కొక్క క్యాస్ట్ ఒక్కొక్క చోట, పల్లెటూర్లు కదండి, డిఫరెంట్గా ఉంటారు. కాబట్టి క్రైస్తవులంటే వాళ్ళు పలానా చోట ఉండాలి, అక్కడే మందిరాలు ఉండాలి, మా దగ్గరికి సేవకులు రాకూడదు, ఊరు మయంగా ప్రార్థనలు పెట్టకూడదు అన్నట్టుగా మా గ్రామాల్లో చాలా జరిగినాయి. అంతకు ముందర నా చిన్న వయసులో, నా బాల్య వయసులో మా నాన్నమ్మ గారు మొట్టమొదటిగా ప్రభువుని నమ్ముకున్నారు. ఆమె ప్రాణాపాయ స్థితిలో ఆమె ఒకసారి సేవకుని తీసుకొస్తే మా గ్రామంలో ఆమెను ఉండనోకుండా వారిని వెళ్ళిపోమన్నారు. వార్నింగ్లు ఇచ్చారు, వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత నేను ఇంటర్ చదువుతున్న వయసులో మరి బిలివిర్ చర్చ్ ఆఫ్ ఇండియా నుండి కొంతమంది ఇద్దరు యవనస్తులు వచ్చి మా ఇంటిగడ్డ ప్రేయర్ పెట్టారు. ఒక 2-3 సంవత్సరాలు జరిగిన తర్వాత కూడా వాళ్ళని కొంత ఇబ్బంది పెట్టి కొట్టి వాళ్ళని వేరే ఊర్లకు పంపించేశారు. అలాగనే మా గ్రామంలో ప్రజలైతే ప్రేమ కలిగిన వాళ్ళే, కానీ యేసుప్రభు అంటే మరి అంగీకరించరు. అలాంటి పరిస్థితుల్లో మా గ్రామంలో మేము ప్రభువుని నమ్ముకోవాలంటే చాలా పోరాటాలు అన్నమాట. అలాంటి వ్యతిరేకతల మధ్య నేను ప్రభువుని నమ్ముకోలేకపోయాను. కానీ దేవుని మహాకృపను బట్టి నేను సింగపూర్ దేశానికి వెళ్ళడానికి ప్రభు కృప చూపించారు. అంటే ఇంటర్ అయిపోగానే నేను వెళ్ళిపోయాను అనమాట. నేను డిగ్రీ చదవలేదు అప్పటికి. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ చాలా ఇబ్బంది పడ్డాను. ఎందుకంటే నేను లేబర్ కింద వెళ్ళి చాలా పనులు చేశాము. అక్కడ నేను తెలుగు మట్టి చర్చ్‌కి వెళ్ళడానికి దేవుడు కృప చూపించారు. అక్కడ అనిల్ గారి చేతుల మీదుగా నేను బాప్తీసం తీసుకున్నాను. బాప్తీసానికి తీసుకోక ముందు కొన్ని దినాల ముందు ప్రభు స్వరాన్ని నేను విన్నాను. నేను పడుకున్న గదిలో దేవుని స్వరం నాతో మాట్లాడింది. "ఈ రాత్రి నువ్వు చనిపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావా?" అనే స్వరం నాకు వినపడినప్పుడు నా హృదయాన్ని ప్రభు తట్టు త్రెప్పి, "నాయనా, నా ఆలోచనలన్నీ పాపమే, నాలో పరిశుద్ధత ఏమీ లేదు, నా క్రియలు కూడా పాపమే. ఈ దినాన్ని నేను చనిపోతే నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతాను. నన్ను క్షమించండి ప్రభా, నా బాల్య పాపాలు ప్రతిదీ నన్ను క్షమించి నన్ను నీ కుమారునిగా స్వీకరించండి, మిమ్మల్ని నా సొంత రక్షకుడిగా అంగీకరిస్తానని నా జీవితానికి యేసయ్యకి ఇచ్చేసాను." కానీ ఇంట్లో ఒప్పుకోలేదు. మా నాన్నగారు ఒప్పుకోలేదు. ఎందుకంటే గ్రామంలో ఉన్న పరిస్థితులను బట్టి రేపన్న రోజు భవిష్యత్తులో ఇబ్బంది పెడతారని ఒప్పుకోలేదు. ప్రార్థన చేసుకోగా కొన్ని దినాల్లో ప్రభు మా నాన్నగారితో మాట్లాడడం, ఆయన అంగీకారంతో మరి నేను సింగపూర్‌లో బాప్తిజం తీసుకోవడం జరిగింది. తర్వాత డానీ మోడీ గారని మా ఆత్మీయ నాయకులు, వారి ఆధ్వర్యంలో
బైబిల్ ట్రైనింగ్ చేయడం జరిగింది. కానీ సేవకు రావాలనే ఆలోచన ఎప్పుడూ నాకు లేదు. ఎందుకంటే నేను ఒక మంచి జాబ్ చేసి సెటిల్డ్ అవ్వాలి సింగపూర్‌లో నేను ఆశపడ్డాను. కొన్ని కోర్సులు అక్కడ చేశాను. సూపర్వైజర్‌గా చేయడం జరిగింది. అలా కొన్ని పరిస్థితుల్లో అక్కడ మా అన్నయ్య గారికి నేను తీసుకెళ్ళిన ఆయనకి యాక్సిడెంట్ అవ్వడం, మరలా నేను ఇండియాకొచ్చేయడం, మరలా ఓ నెలలో వెళ్ళడం, అక్కడ నా వర్క్ పర్మిట్ ఈసా అయిపోవడం, అలాగా కొన్ని ఆటంకాలు జరిగినియి. మరలా నేను సింగపూర్‌కి ట్రై చేస్తే ఒక ఏజెంట్ మోసం చేయడం, చాలా నా జీవితంలో 2011 ఆ సంవత్సరంలో చనిపోదామనే తలంపులు ఎంతగానో వచ్చినాయి. ఎందుకంటే చాలా అది విషాదకరమైన ఆ సంవత్సరం నా జీవితంలో ఎన్నో పోరాటాలు, ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు. ఎందుకంటే ఒక వ్యక్తిని నేను నమ్మి మోసపోవడం అనేది జరిగింది. నాతో పాటు మా గ్రామంలో కొంతమంది ఈ సింగపూర్‌కి రావాలని ఆశపడ్డారు. వారు కూడా మరి ఆ ఏజెంట్‌కి డబ్బులు కడితే ఆ ఏజెంట్ మోసం చేయడం. ఈ విశ్వాసంలో నుంచి తొలగిపోయాను. మరలా నా పాత జీవితంలోనికి నేను వెళ్ళిపోయాను. మరలా లోకానుసారంగా జీవించడం మొదలుపెట్టాను. ఇంటికాడ ఉండలేకపోయాం. అప్పటికే ఒక చిన్న గృహం కట్టుకున్నాం. గృహం కట్టుకుని ఓపెనింగ్ చేయడానికి సేవకుని పిలిచామని మా ఇంటికి ఎవరు భోజనానికి రాలేదు. ఎవరో మా రక్త సంబంధులు కూడా రాలేదు. ఎందుకు రాలేదు ఏంటనే తర్వాత ఆలోచిస్తే మమ్మల్ని ఊరు నుండి బహిష్కరణ చేశారు. అంటే వెలివేశారు. నేనప్పుడు ఆ పరిస్థితులను బట్టి నేను బెంగుళూరు జాబ్‌కెళ్ళిపోయాను. బెంగుళూరు జాబ్‌కెళ్ళి తర్వాత నేను ప్రైవేట్‌గా డిగ్రీగా ఇంటర్ కట్టి పాస్ అయ్యి డిగ్రీ కాలేజీలో జాయిన్ అయ్యాను. అలాగా నా జీవితం స్టడీ జరుగుతూ ఉంది. అలా జరుగుతున్న సందర్భంలో ఒకరోజు ప్రభువు నాతో మాట్లాడుతున్నాడు. నేనైతే కృంగిపోయాను. ఎందుకంటే నా ఇంట్లో నాకు వాల్యూ లేదు. ఎందుకు లేదంటే అందరూ చక్కగా విదేశాలెళ్ళి డబ్బు సంపాదించి చక్కగా పొలాలు కొనుక్కుని ఇల్లులు కట్టుకుంటున్నారు. కానీ నేను నా బాకీలు తీర్చుకోవడానికే సరిపోయింది. అక్కడ నాకు మంచి కంపెనీ దొరకలేదు. నేను వెళ్ళిన కంపెనీలో కూడా సరైన జీతాలు రాక చాలా నలిగిపోయేవాడిని. అలాంటి పరిస్థితి నాది. కాబట్టి నా వ్యక్తిగతంగా నేను ప్రభువులో ఆనందిస్తున్నానంటే అది లేదు. 2 నన్ను బట్టి తల్లిదండ్రులకి ఏదైనా గౌరవం ఉందా అంటే లేదు. ఎందుకంటే వాళ్ళు నా మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు. అన్నీ ఫెయిల్యూర్ అయిపోయినాయి. మూడవదిగా నన్ను బట్టి దేవుడు ఏదన్నా ఆనందపడుతున్నాడంటే లేదు. కాబట్టి నాకెక్కువ చనిపోవాలనే తలంపులొచ్చేవి. చనిపోదడానికి చాలా ప్రయత్నాలు నేను చేసేవాడిని. అలాంటి తలంపుల మధ్యన బ్రతుకంటే విరక్తి పుట్టేసేది. 2012, 13లో ఎక్సైజ్ కానిస్టేబుల్‌కి రాశాను. ఎందుకంటే నేను జాబ్ కొట్టాలి. ఎందుకంటే చుట్టాలింట్లకు కూడా నన్ను వెళ్ళనిచ్చేవారు కాదు. ఎందుకంటే జీవితంలో ఒక స్థితి లేదని అగౌరవంగా మాట్లాడేవారు. చాటున మాట్లాడేవారు. చాలా పరిస్థితి ఊళ్ళో చూస్తేనేమో ఆహ్, ఎలాగైపోయిందంటే మా నాన్నగారిని చాలా అవమానించారు. ఎంత అవమానించారంటే ఊళ్ళో వెలివేయడం అనేది జరిగిందని చెప్పాను కదండీ! మన పెదనాన్నగారు ఆళ్ళందరూ తిట్టి నువ్వు చిన్నపిల్లోడి మాటలు అప్పటికి మా అమ్మగారు రక్షించబడ్డారు. ఆడోళ్ళ మాటలు విని ఇలాగా ఎందుకు పాస్టర్ గారిని తీసుకొచ్చావు? ఈళ్ళు ఓపెనింగ్‌కి ఎందుకు అలా చేసావు? సంఘంలో ఉన్న నాయకులు, పెద్దలు చెప్పినట్టు ఎందుకు చేయలేదని మా నాన్నగారిని వార్నింగ్‌లిచ్చి రచ్చబండ అంటారు. ఊళ్ళో ఒక పంచాయతీ కింద పెట్టి అందరి ముందు మా నాన్న తప్పయిపోయిందని ఒప్పించి, ఆ ఒక్కరోజు ఇంటికాడ ప్రార్థన పెట్టి ఇల్లు ఓపెన్ చేసినందుకు 8,000 తప్పు కట్టించుకున్నారు మా కులంలో. అలాగున నాన్నగారిని చాలా అవమానించారు. ఎవరో ఇంట్లో మా నాన్నగారు ఆళ్ళ పొలాలకి పనిలోకి వెళ్ళడానికి ఉండేది కాదు. ఎవరు మా పొలాలకు రావడానికి ఉండేది కాదు. కిరాణా సరుకులు ఇచ్చేవారు కాదు. అలాగా అదో పక్కన వేదన. నన్ను బట్టే కదా ఇన్ని సమస్యలని నాకు వేదనొచ్చేసేది. చాలా సార్లు చనిపోదామనే తలంపులోకొచ్చేసాను. 2013 అక్టోబర్ నెలలో నేను ఉంటుంటుండగా ఒక దైవజనులు జాషువా గారని రాజమండ్రి నుంచి నా దగ్గరకొచ్చి మీటింగ్స్‌కి రండి రాజమండ్రి అన్నారు. నేను రాలేనండి నాకు మనసేం బాలేదంటే అప్పటికి నేను డిగ్రీ చదువుతున్నాను. చదువుతుండగా అప్పుడు ఆయన పిలిచారు. "రండి మీ జీవితంలో కార్యం జరుగుతది" అంటే అక్కడికి వెళ్ళాను. వెళ్ళాను కానీ నేను అనుకున్నాను రాజమండ్రిలో చనిపోదామనే ఆలోచనలతోటే వెళ్ళాను. కానీ ప్రభు అక్కడ నాతో మాట్లాడారు. జరుగుతున్నయి ఫాస్టింగ్ ప్రేయర్సే, చర్చ్‌లో మీటింగ్సే. కానీ ప్రభువు నాతోటే మాట్లాడుతున్నారు. నేనప్పుడు అడిగాను, నాయనా నా పట్ల నీ ఉద్దేశ్యమేంటి? నీ ప్రణాళికేంటి? ఎందుకు నా జీవితంలో ఎన్ని వ్యతిరేకతలు, ఎన్ని ఎదురు దెబ్బలు ఏంటి? ఇన్ని అవమానాలేంటి? కుటుంబంలో, బయట ప్రతి చోట నేను ఓడిపోయాను నాయనా అని నేను ఏడుస్తూ దేవుణ్ణి అడిగినప్పుడు, దేవుడు నా ప్రతి అవిధేయతల్ని చూపించాడు.
నా ప్రతి అవిధేయతను ప్రభు పాదాల దగ్గర నేను ఒప్పుకున్నాను. నేను విశ్వాసం నుంచి తొలగిపోవడం, మరలా లోకంలో కలిసిపోవడం, ఇవన్నీ నేను ఒప్పుకున్న ప్రభు నన్ను తన రక్తంతో కడగడం, ఆయన నన్ను అభిషేకించడం, ఇవన్నీ నాకు మోకాళ్ళ మీద ఉండి నేను ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు నాకు దర్శనంలో చూపించాడు. మనసంతా తేలికైంది. నాలో నుండి ఏదో ఒక దురాత్మ బయటికి వెళ్ళిపోవడం నేను గ్రహించాను. ప్రభు దేవుని తన ఆత్మ చేత నింపడం నేను గమనించాను. నేరుగా ఇంటికి వెళ్ళిపోయాను. నా గదిలో ప్రార్థన చేసుకున్నప్పుడు 2013 సంవత్సరం నవంబర్ మాసం అనుకుంటా, ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. నేను నా సేవకునిగా నిన్ను పిలుచుకుంటున్నాను. నువ్వు అనేక మంది యవనస్తుల మధ్య నువ్వు పరిచర్య చేయాలి. నువ్వు నా సేవ చేయాలని చెప్పినప్పుడు నేను ఆ మాటను తీసుకెళ్ళి మా నాన్నగారికి చెప్పాను. మా నాన్నగారికి చెప్తే మా నాన్నగారు చాలా కోపపడ్డారు. ఎందుకంటే అప్పటికే ఒకసారి వెలివేయబడి ఉన్నాం. అప్పటికే ప్రార్థనలు పెట్టామని చాలా గొడవల కింద ఉన్నాయి గ్రామంలో. కాబట్టి మా నాన్నగారు అంగీకరించలేదు. కోపంలో అన్నారు, నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోమని. ఆ దినము నేను ఇంట్లో నుంచి నా బ్యాగ్ తీసుకుని పెనుగొండ అనే ప్రాంతానికి నేను వచ్చేయడం అనేది జరిగిందండి. మరి ఎన్నో విధాలుగా నాకు ఎంతో బాధ అనిపించింది. ఒకటి, దేవుని చిత్తం చేస్తున్నామనే ఒక సంతోషం. ఎందుకంటే నా జీవితంలో ఎన్ని అనుభవించాలో చాలా కోణాల్లో అనుభవాలు నా జీవితంలో ఉన్నాయి. ఒక ఆర్థికంగా కానీ, ఒక అవమానం కానీ, అన్ని కోణాల్లో ఉన్నాయి. ఇది సమయం కాదు కాబట్టి కొన్ని మాత్రమే సేవ విషయం మాత్రమే నేను గుర్తు చేస్తున్నాను. అలాంటివి ఎన్నో పొందుకున్నాను. కానీ నాకంటూ గైడెన్స్ ఇచ్చేవారు లేకుండా అయిపోయింది ఆ దినాల్లో. 2013కి వచ్చేసాను. నా వ్యక్తిగత జీవితాన్ని బలపరుచుకుంటూ, యవనస్తుల మధ్యన కదా నాయన, యవనస్తుల మధ్యన ఎలా సేవ చేయాలి, పెనుగొండలో ఒక రూమ్ అద్దెకి తీసుకున్నాను. ఏం చేయాలి నాయన అని ప్రార్థన చేసుకుంటే ప్రభువు నాకు దర్శనంలో మాట్లాడేవారు. ఏమనంటే, హాస్టల్కి వెళ్ళి నువ్వు సువార్త ప్రకటించు అన్నారు. హాస్టల్ ఎక్కడ ఉంటుంది? చిన్నప్పటి నుంచి నేను హాస్టల్ చదవలేదు కాబట్టి నాకు హాస్టల్ తెలియదు నాయన అంటే, తెల్లవారు సమయానికి హాస్టల్ వార్డెన్ మా ఇంటికి రావడం జరిగింది. అప్పుడు నేను గమనించుకోలేకపోయాను. పిల్లలు ఎవరైనా ఉన్నారా హాస్టల్‌లో జాయిన్ చేయడానికంటే, లేరండి అని నేను చెప్పాను. వెళ్ళిపోయారు. తదుపరి మరలా నేను ప్రార్థనకెళ్తున్నప్పుడు, ప్రభువా ఒక మార్గాన్ని తెరమంటే, నేను నీ కోసమే హాస్టల్ వార్డెన్‌ని ఇంటికి పంపించానంటే, నన్ను క్షమించండి ప్రభువా, నేను గమనించుకోలేకపోయానని చెప్పి, మరలా నేను ప్రభువుని సహాయం అడిగితే ఇద్దరు పిల్లలు నా ముందు ఆడుకుంటూ కనపడ్డారు. వాళ్ళని నేను పరిచయం చేసుకొని, వాళ్ళని హాస్టల్‌లో జాయిన్ చేయించి, వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడి, అలాగూ నేను హాస్టల్‌లో పరిచర్య చేయడానికి ప్రారంభించాను. కానీ వారు నమ్మరు కదండీ! 2 సంవత్సరాలు పట్టింది. 2 సంవత్సరాలు హాస్టల్ చుట్టూ తిరిగాను. అండి పిల్లలు చెడిపోతున్నారు. వారికి దేవుని మార్గాలు చెప్తాము. వారికి మంచి మార్గంలో ఉంటారు అని 2 సంవత్సరాలు తిరగ్గా వాళ్ళు మమ్మల్ని అబ్జర్వ్ చేసి తర్వాత మాకు ఆ అవకాశాన్ని ఇచ్చారు. అలాగా ప్రభు ఇచ్చిన అవకాశాన్ని బట్టి 2, 3 చోట్ల 10th వరకు మాటేరులో ఒక హాస్టలు, పెనుగొండలో ఒక హాస్టలు, అలాగే పెనుగొండలో ఇంటర్, డిగ్రీకి సంబంధించిన కాలేజీకి ఒక హాస్టలు, ఇలాగ కొన్ని హాస్టల్లు, అలాగే ఆ చుట్టుపక్కల ఉన్న హాస్టల్లో నేను తిరుగుతూ అప్పటికి ప్రభు మాట్లాడుతుండేవాడు. పత్రికలు, యేసు నాతో ఉన్నాడో పిలుపు వస్తే కొన్ని పత్రికలు ప్రభు రాయిస్తూ ఉండేవారు. ప్రభు మాట్లాడుతూ ఉండేవారు. గదిలో కూర్చొని ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడిని. అలాగా కొంతమందికి ఒక యవనస్తుడు ఇంటర్ ఫెయిల్ అయిపోతే వాళ్ళ తల్లిదండ్రులు సంతకం పెట్టడానికే పిలిస్తే రానన్నారని నా దగ్గరికి వచ్చి, అన్నయ్య ఇలా ఉంది పరిస్థితి అంటే, నేను వస్తాను కాలేజీకి, నా తమ్ముడిని కాలేజీ దగ్గర తీసుకెళ్ళి, తమ్ముడు మా తమ్ముడు అని చెప్పి, వాళ్ళ బదులు ఇది నా బాధ్యత అండి, నెక్స్ట్ టైం ఫెయిల్ అవ్వడం చెప్పి ఆ బిడ్డకి నేను ఒక అన్నయ్యగా నేను సంతకం పెట్టి వచ్చి, తర్వాత తమ్ముడిని గదిలో తీసుకెళ్లి సువార్త ప్రకటించి ఆ వ్యక్తి కోసం ప్రార్థన చేసి నాకు తెలిసిన జ్ఞానంతో కొన్ని విషయాలు చెప్పినప్పుడు ఆ వ్యక్తి చక్కగా పాస్ అవ్వడం, అలాగా ఆ వ్యక్తి మారు మనసు పొంది మీటింగ్స్ నడిపించినట్టు బాప్తీయం తీసుకోవడం, ఇలాగా ఒకరు కాదు ఇద్దరు కాదండి, అనేక మంది యవనస్తుల్ని ప్రభు కొరకు రక్షించడానికి ప్రభు కృప చూపించాడు. ఇలా జరుగుతుండగానే ఒక పక్క నుంచి వ్యతిరేకతలు. ఎలాంటి వ్యతిరేకతలు తెలుసండి? ఒక గది అద్దెకు తీసుకున్నాను అన్నాను కదా, ఆ గదిలో ఒక శుక్రవారం ప్రార్థన ప్రారంభమైంది జరిగింది. దేవుడు 12 గంట ఆత్మలో పరవశిస్తూ అలాగా నిలబడ్డానంతే దేవుడు వాడుకున్నాడు. దేవుడు గొప్ప కార్యాలు దేవుడు జరిగించుకుంటూ వచ్చాడు. నెక్స్ట్ వారానికి
అక్కడ రూమ్ ఖాళీ చేసేమని మాలో రూమ్లో ఉన్న సామాన్లన్నీ బయట పడేశారు. ప్రార్థన చేశాను, నాయన ఊరికని ఊరు వచ్చాం, ఈ అర్ధరాత్రి ఎవరిస్తారు మాకు రూము ప్రార్థనకి ఎలాగని అనుకుంటే దేవుని అద్భుతము. దారంటే వెళ్ళే ఒక వ్యక్తి ఆగి ఏంటి ఏం జరిగిందంటే పరిస్థితి అని చెప్తే, నేను ఈ నైట్కి రూమ్ ఇప్పిస్తానంటే సంతోషమండి, వచ్చే వారానికి మేము నెతుతామంటే దేవుని మహాకృప అండి. ఆ నాగేశ్వరరావు గారు అయిన పాస్టర్ గారు వారింటి పైన ఉన్న ఒక గదిని మాకు ఇచ్చారు, ఒక నైట్కి ఇచ్చారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మేము ప్రార్థన చేసాం, యవనస్తులుగా వెళ్ళాము. దేవుని మహాకృప, వారి ప్రేమ, 6 నెలలు అక్కడ పరిచర్య జరగడానికి ప్రభు కృప చూపించారు. తర్వాత మరి దేవుడు ఎక్కడ చూపించాడు, పెనుగొండ ప్రాంతానికి మరి నేను రావడం అనేది జరిగింది. ఇలాగా మా గ్రామంలో ఒక్కొక్క యవనస్తుని నేను రక్షణలోకి నడిపిస్తున్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళందరూ కలిసి మా ఇంటికి వెళ్ళి పెద్ద పెద్ద గొడవలు చేసేవారు. అమ్మకి బాధ కలిగేది, తమ్ముడికి, వీళ్ళందరికీ బాధ కలిగేది. నువ్వు ఊరు బయట ఉన్నా మాకు మనశ్శాంతి లేకుండా చేసేస్తున్నావని చాలా మాటలు మాట్లాడేవారు. వారికి వారు కొంత ఆవేశంలో కొన్ని మాటల్లో వచ్చినాయి. ఆ మాటలు మాత్రం నన్ను మాత్రం చాలా గాయపరిచినాయి. నేను చాలా కన్నీళ్లు కార్చాను. ఎందుకంటే ఒక ఆత్మీయ నాయకుడు, ఆయన సింగపూర్లో ఉన్నారు కదా, వారికి ఎవరికి నేను కాంటాక్ట్ లేను. ఎందుకంటే ఏజెంట్ మోసం చేయడంతో అది చాలా పెద్ద గొడవ అయింది. వైజాగ్లో కొంతమంది మోసపోయారు, మా ఇంటికాడ కొంతమంది మోసపోయారు. కాబట్టి చాలా పెద్ద గొడవ అయింది. ఇంకా ఎవరి నెంబర్లు ఉండకూడదని ఆ డిస్టర్బెన్స్లు అందరినీ నేను సిమ్ తీసి పడేశాను. కాబట్టి ఎవరి కాంటాక్ట్స్ లేవు, ఆత్మీయ నాయకుడి దగ్గర లేడు, తల్లిదండ్రుల దగ్గర లేరు. చాలా, అంటే ఒక పక్క నుంచి ఆకలి, ఒక పక్క నుంచి పరిస్థితులు ఎలాగున్నాయి, ఒక పక్క నుంచి ఈ ఒక సువార్త వెళ్తుందని ఆనందంలో ఉంటున్నాం, ఒక పక్క నుంచి నిందలు. ఇలాగ జరుగుతున్న పరిస్థితుల్లో దేవుడు అద్భుతాలు చేయడం మొదలు పెట్టాడండి. చాలా, నేను నా జీవితంలో అయితే నేనైతే చేయలేను, ప్రభువే తన ఆత్మ ద్వారా కార్యాలు. మా గ్రామంలో అలాంటి పరిస్థితులు, మా గ్రామంలో బ్రెయిన్ క్యాన్సర్తో ఉన్న ఒక ఆవిడతో దేవుడు మాట్లాడితే నన్ను పిలిచారు, ప్రార్థన చేయించుకోవడానికి వెళ్ళాను. వెళ్తే ఆమెకి బ్రెయిన్ క్యాన్సర్ బ్రతకదని చెప్తే వెళ్ళి ప్రార్థన చేయగా దేవుడు మరుసటి రోజు ఆపరేషన్ రాజమండ్రి స్వతంత్ర హాస్పిటల్కి అని మేము వెళ్ళాం, ప్రార్థన చేసాం. దేవుడు మహాకృప, ఆమె బ్రతకడం, దేవుడు మా గ్రామంలో గొప్ప సాక్ష్యాన్ని దేవుడు మాకు ఇచ్చాడు. ఎందుకంటే యవనస్తుడు ప్రార్థన చేయగా దేవుడు ఆలకిస్తున్నాడు. అలాగా చాలా చాలా అద్భుతాలు, ఒకటి కాదు రెండు కాదు. మా గ్రామంలో మరొక ఆయన నన్ను చిన్నప్పటి నుంచి భజనలకి, సత్యసాయిబాబా అని ఇంకా అనేకమైన భజనలకి తిప్పుతూ ఉండేవారు. చిన్నప్పుడు వాళ్ళు కూడా వెళ్తా నేను తిరుగుతూ ఉండేవాడిని. ఆయనకి ఏం జరిగిందంటే ఆయన 3 గుళ్ళల్లో చేస్తూ ఉండేవాడు పూజారి కింద. ఆయనకి పేక్ క్యాన్సర్ వచ్చింది. అప్పటికే చాలా స్పాయిల్ అయిపోయింది. వాళ్ళ ఇంట్లో వాళ్ళ మనవరాల్లో మన మందిరానికి వచ్చి ఆ రక్షించబడింది, పరిచర్లో రక్షించబడింది. ఆమె రక్షించబడిన తర్వాత మా తాతయ్య గారికి ఎలాగుందని చెప్పగానే మేము వెళ్ళాము. అక్కడికి వెళ్తే ఇంట్లో భయంకరమైన మఠము, మరి వాళ్ళు గురుభవాని అంటారో, ఇంకా చాలానే అన్ని కోణాల్లో వాళ్ళు 3 గుళ్ళు కదండి, అంత భయంకరంగా పూజలు వాళ్ళు. అక్కడికి వెళ్ళేటడికి నాకు ఏం చేయాలో అర్థం అవ్వలేదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళ దగ్గర పెరిగాను, భజనలు చేసినోని. వాళ్ళకి నేను ఎలా సువార్త చేయాలి ఆయన, నాకు ధైర్యం సరిపోవట్లేదని ప్రార్థన చేసుకుంటే ప్రభు అన్నారు, నువ్వు ప్రార్థన మట్టుకు చేయమన్నారు. ఆయన దగ్గర మోకాల్లోని భయంకరమైన స్మెల్లో అన్ని ముక్కుల్లో నుంచి పేగు, ఇక్కడ కడుపులో నుంచి అన్ని చూపులు పెట్టేశారు. ఎలాంటి పరిస్థితి జరుగుతున్నాడు, ప్రార్థన చేశాను. నాయనా నువ్వు దేవుడు అని తెలుసుకునేలా కృప దయచని ప్రార్థన చేయగా ప్రభు మహాకృప అండి. దేవుడు వారం రోజులు తిరగకుండానే ఆయనంతటా ఆయన మందిరానికి వచ్చేలా ప్రభు సహాయం చేశాడు. అలాగున దేవుడు అద్భుతాలు చేశాడు. ఈలోగా మా నాన్న నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్న మా నాన్నగారితో ప్రభు మాట్లాడారు. మాట్లాడి మా నాన్నగారు వచ్చి, అప్పటికి నాకు అసలు పెనుగొండలో ఒక స్థిరమైన నివాసము కానీ స్థలము కానీ ఏమీ లేదు, ఎలాగ పోషణ జరుగుతుందని అనుకుంటే, అంతకు ముందర మా గ్రామంలో చేసే ఒక పాస్టర్ గారు వదిలిపెట్టి వెళ్ళిపోయాక వేరే చోట చేస్తే, ఆయన మరలా మమ్మల్ని పరిచయం చేసుకుని, ఆ గ్రామంలో మేము చేయలేపని నువ్వు చేస్తున్నావు పరిచర్య, మా మా ప్రార్థనలు వృధా కాలేదని నన్ను ప్రేమించి వాళ్ళ మందిరంలో సండే స్కూల్ చెప్పడానికి అవకాశం ఇచ్చేవారు. అలా చెప్తే రూ. 100 ఇచ్చారు. ఆ రూ. 100 తీసుకొచ్చి మరలా సండే స్కూల్ పిల్లలకి స్నాక్స్ కొని అలాగా నా అవసరాలు తీర్చుకుంటూ సేవను నేను ప్రారంభించాను. ఒకవేళ ఈ మధ్య కాలంలో ఒక యవనస్తుడిగా సేవకు వచ్చినా కానీ ప్రభువు నాకు అన్నీ నేర్పాడు. ఆకలి బాధలు నాకు తెలుసు. సైకిల్తో ప్రారంభించాను సేవని. ఒక వ్యక్తి దేవుడు ప్రేరేపిస్తే ఒక సైకిల్ నాకు ఇచ్చారు. కొన్ని సంవత్సరాలు ఆ సైకిల్ మీద తొక్కుంటూ వెళ్ళి పరిచర్య చేశాను. మరలా అతను సైకిల్ తీసేసుకున్నాడు.
అలా ఆవిడ దుబాయ్ నుంచి వచ్చిన సైకిల్ ఇచ్చిన అతనే తీసేసుకున్నాడు. నాయనా సైకిల్ ఇచ్చారు, సైకిల్ తీసేసుకున్నారు అనగానే దేవుడు మహాకృప. ఓ చోట అప్పటికే చిన్న చిన్న మీటింగ్లు పిలుస్తూ ఉండేవారు. దేవుని మాటలు చెప్తూ ఉంటే ఒక ఒక అన్నయ్య ఆ ఒక కోళ్ల ఫారం, ఏలూరు అవతల, ఏలూరుకి విజయవాడకి మధ్యలో ఒక కోళ్ల ఫారం ఓపెన్ చేయడానికి రమ్మంటే ప్రార్థన చేయి ఓపెన్ చేస్తే సెకండ్ హ్యాండ్ల బండి కొని ఫుల్ ట్యాంక్ చేసిన చేతులు గిఫ్ట్ కింద ఇచ్చారు. దేవుడు చాలా అద్భుతాలు చేసేవాడండి. ప్రతిదీ ప్రభువే పోషించేవాడు. అలాగా మా నాన్నగారు వచ్చి నాకు ఎక్కడ స్థలం లేదు, రోడ్ల మీద చెప్పేవాడిని, డ్రైనేజీల పక్కన వాక్యం చెప్పేవాడిని. కోళ్ళు కప్పెట్టుకుంటారు కదండి చిన్న చిన్న స్థలాలు, అలాంటి చోట్ల చెప్పేవాడిని, ఇక్కడి నుంచి వెళ్ళిపో, ఈ ఈ వీధిలో మత ప్రచారం చేయకూడదు, నీ మీద పోలీస్ కేసు పెడతానంటే పక్క వీధిలోకి వెళ్ళేవాడిని. అలాగే ఎన్నో వీధులు తిరిగాను, ఎన్నో పరిస్థితులు. ఒకరోజు ఒక డాబా మీద మీటింగ్ పెడుతుంటే వాళ్ళు పెట్టుకోమన్నారు, పాడడిపోయిన బిల్డింగ్ కదా అని డాబా మీద మీటింగ్లు పెడితే, జరుగుతున్న మీటింగు ఎవరో చెప్పారు అది చర్చిగా మార్చేశారని ఎవరో పుకారేస్తే వాళ్ళు వచ్చి జరుగుతున్న మీటింగ్ ఉపవాస కూటాలు జరుగుతుంటే టెంట్ వేసి అన్ని తీయించేశారు. కళ్ళంటే నీళ్ళు వచ్చేసినాయి. నాయన నా జీవితంలో ఒక మందిరాన్ని కట్టగలుగుతానా, ఒక మందిరాన్ని నేను చూడగలుగుతానా అని నేను ఏడుస్తూ ఉండేవాడిని. ఇలాగే నా జీవితం ఉంటుందా, ఇలాగే నా పరిచయం ఉంటుందా, ఈ వీధి చెప్తే ఇంకో వీధి, ఈ వీధి చెప్తే ఇంకో వీధి. ఒక ఇల్లు దొరికింది అనుకున్నాను, ఒక సంవత్సరం జరుగుతుంది అనుకున్నాను, అక్కడి నుంచి ఖాళీ చేయించేశారు. ఎలాగ ప్రభు అనగానే ప్రభు మహాకృప మా నాన్నగారితో మాట్లాడి, మా నాన్నగారే స్వయంగా వచ్చి ఒక స్థలం కొని ఇది మందిరానికి వాడుకోమని ఇచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ అక్కడికి వస్తే అక్కడ మేము పోషించబడ్డానికి, అన్నం తినడానికి మాకు ఆకలేసేసేది. ఆ ఊర్లో ఒక బ్రాహ్మణావిడితో ప్రభు మాట్లాడాడు. ఇవన్నీ పచ్చి నిజాలండి. బ్రాహ్మణావిడితో మాట్లాడారు. అంటే ఆవిడ అప్పటికే ప్రభువుని నమ్ముకుంది. ఆమెతో మాట్లాడితే అప్పటికి చిన్న గుడిసు మా నాన్నగారు స్థలం కొని ఒక దూలపాక లాంటిది వేస్తే లోపల దూరి ఓ ఇద్దరు ముగ్గురు ప్రార్థన చేసుకునేవాళ్ళం. అప్పుడు ఆళ్ళే విశ్వాసులు. తర్వాత 5 అయ్యారు. తర్వాత 6 అయ్యారు. మా ఊర్లో ప్రార్థన ఎడతానికి లేదు కదండి. అక్కడి నుంచి రప్పించేవాడిని. అలాగన కొంతమంది 10 మంది అలాగయ్యే టైంకి అక్కడ ఒక బేపనావిడి మాకు ఆమె లేనావిడ పూరు గుడిసావిడ. కానీ ఒక ఆనపకాయ వేసుకుని ఉడకబెట్టుకుని అన్నం పెట్టుకుని మా దగ్గరికి వచ్చేది. ఆ అన్నంలో ఒక్కొక్కసారి మేము చూసేవాళ్ళం. ఎందుకంటే ఆమె చాలా పేదరాలు. ఆ అన్నంలో ఒక్కొక్కసారి పురుగులు కూడా ఉండేవి. అయినా సరే ఇది దేవుడిచ్చిన అన్నము, ఇది దేవుడు మాకు ఆకలి తీర్చడానికి ఒక తల్లి గారిని చూపించి ఆమెను అంతటా ఆమె ఒక గుడిసెలో ఒక యవనస్తుడు ప్రార్థన చేసుకుంటుంటాడు, ఆ యవనస్తుడు ఆకలితో ఉన్నాడు, వెళ్ళి ఆహారం పెట్టమని చెప్తే ఆమె వచ్చింది. ఆమె నెతుక్కుంటూ నా దగ్గరికి వచ్చింది. కాబట్టి ప్రభువు ఆమెను పంపాడు. అది ప్రభు ఇచ్చిన ఆహారం అని కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుని నేను తిన్న దినాలు ఉన్నాయి. కాబట్టి అలాగున నా జీవితంలో ప్రభువు పోషించాను. నేను ఇప్పటికీ చెప్పగలను. నేను తినే తిండి కానీ, త్రాగే నీరు కానీ, వేసుకున్న చొక్కాయి కానీ ప్రతిదీ ప్రభు ఇచ్చాడు. ప్రతి దాని మీద మన దేవుడని యేసయ్య ముద్ర ఉంది. యేసయ్యే ఈ రోజుకి కూడా చాలా మంది అంటే ఇప్పుడు ఈ దేవుడు ఈ స్థితి ఇచ్చాడు కానీ ప్రతి దానికి నాకు యేసయ్య. చాలా మంది అంటారు మా తల్లిదండ్రుల వల్ల మాకు ఈ స్థితి వచ్చిందని. ఎందుకంటే తల్లిదండ్రులు సేవకులు అయితే, లేదా కొంతమంది ఆత్మీయ తండ్రులు ఉంటారు, వాళ్ళ మినిస్ట్రీలను బట్టి వాళ్ళు సేవకులు వచ్చి ఉంటారు. కానీ నాకు దేవుడు మహాకృప ఏంటంటే ఎవరిని బట్టి అతిశయించకుండా నా దేవుని బట్టి నేను అతిశయించేలాగా నాకు అన్నీ దేవుడయ్యాడు. నాకు వాక్యం చెప్పడం నేర్పింది దేవుడు. నాకు పాటలు రావు అసలేనే. ఎందుకంటే నేను యవ్వనకాలం రక్షించిన కానించి చాలా పరిస్థితులు నా జీవితంలో ఎదురైనాయి. కాబట్టి పాటలు పాడడం రాదు నాకు. కానీ దేవుడు కూర్చుంటే నాకు నేనే మనసులో పాటలు పాడుకుంటుంటే దేవుడు నూతన పాటలను ఇచ్చాడు. ఎన్నో గొప్ప పాటలను ఇచ్చాడు. ప్రజల్లో కూడా ఆదరణ పొందుకున్న పాటలను ప్రభువు మనకిచ్చాడు. అలాగున్న పాటలు నేర్పింది ఆయనే, ఆహారం పెట్టింది ఆయనే, వాక్యం ఇచ్చింది ఆయనే. ఎలా పత్రికలు రాయాలో తెలియదు, ఎక్కడ ప్రారంభించాలి ఎక్కడ ముగించాలి దేవుడు పత్రికలు రాయడానికి ప్రభు కృప చూపించారు. ఇలాగ జరుగుతున్న పరిచయలో అనేక మంది యవనస్తులు ఇలాగ ఒరిస్సా నుండి ఇలాగ భీమవరం, రాజమండ్రి, ఇలాగ వైజాగ్ అలాగే చోట్ల నుంచి పెనుగొండలో కాలేజీల్లో జాయిన్ అవ్వడానికి వచ్చేవారు. వాళ్ళకి సువార్త ప్రకటించేవాడిని. ఒక్కొక్కరిని సైకిల్ మీద జారేసుకుంటూ, బండి మీద జారేసుకుంటూ, ఏదుంటే వాహనం అలాగ జారేసుకుంటూ అలాగ ప్రార్థన చేసుకుంటూ వచ్చిన దినాల్లో 2015లోనండి మా గ్రామంలో సేవ చేయమని ప్రభు మాట్లాడాడు. అప్పుడు దాకా నేను మా గ్రామంలో సేవ చేయలేదు. ఎందుకు చేయలేదంటే ఎంతోమంది సేవకులకే
అక్కడ నిలబడలేకపోయారు. కాబట్టి నేను అలాగా ఉండకూడదు, దేవుడు చెప్పేదాకా వెళ్ళకూడదని అలాగ నేను ప్రార్థన చేసుకుంటే 2017లో ప్రభువు సేవ చేయడానికి మార్గాలను తెరిచాడు. అలాగ మా గ్రామానికి వెళ్ళి 2000 దేవుడు చాలా అద్భుతాలు, గర్భఫలం లేనివారికి గర్భఫలాలు, ఎన్నో అద్భుతాలు, ఒకటి కాదు రెండు కాదు, అలాగ ప్రభువు మా గ్రామంలోనే మా ఇంటి పైన ప్రేయర్ చేస్తూ ఎంతో కృప చూపించాడు. 2017లో జాన్యువరి 1 కృతజ్ఞత కూడుకు పెడితే మా గ్రామంలో స్వామీజీలు వచ్చి ఆ, ఒక వార్నింగ్ ఇచ్చారు మాకు. జాన్యువరి 1వ తారీఖున ప్రార్థన జరిగింది, జాన్యువరి 3వ తారీఖున మీరు అందరూ రచ్చబండకు రావాలి అని అన్నారు. అప్పటికి మా నాన్నగారు దేవుడి కృపను బట్టి నాకు దేవుడు అభిషేకం ఇచ్చాడు. అభిషేకం ఇచ్చిన తర్వాత ఎంతో మందికి బాప్తీసాలు ఇవ్వడానికి కృప చూపించాడు. వాటిలో ప్రాముఖ్యమైనది మా నాన్నగారికి చేతుల ద్వారా బాప్తీసం ఇచ్చుకుని కృప చూపించారు. అలాగ మా రక్త సంబంధికులు, మా పెద్దనాన్నగారు కానీ, మా పెద్దమ్మలు కానీ, మా చెల్లెలు కానీ, మా తమ్ములు కానీ, ఇలాగ ఎంతోమంది మా అన్నయ్యలకు కానీ, వీరందరికీ చేతులతో బాప్తీసం అంటే ఏ నేను ఎందుకు ఈ సాక్ష్యాన్ని నేను చెప్పాలని ఆశపడతానంటే, ఒకప్పుడు నా బంధువుల్లోని నేను అడుగు పెడితే మంచిది కాదని, లేదా నేను అడుగు పెడితే అది ఇది అని మాట్లాడుకున్న కొంతమంది జీవితాలకి నన్ను నడిపించాడు. వారి మధ్యన వారికి సేవకుడిగా ప్రభు నన్ను చేశాడండి. ఇది ప్రభు వల్లే జరిగిన కార్యం, ఇది మనుషుల వల్ల జరిగేది కాదు. ప్రభు వారి మధ్యన దేవుడు వాడుకున్నాడు. అలాగున 2017 1వ తారీఖున స్వామీలు వచ్చారు. ప్రార్థన పెట్టడానికి లేదు. 3వ తారీఖున రచ్చబండ దగ్గరికి రమ్మన్నారు. 3వ తారీఖు మా నాన్నగారు, నేను, మా తమ్ముడు, మేమందరం అక్కడ ఉండగానే ఊరంతా మీదకి వచ్చేసారు. ఊర్లో ప్రార్థన పెట్టడానికి లేదు, ఊరిని మాలపల్లి చేయాలనుకుంటున్నాను నువ్వు అని చాలా మా మీద దురుసుగా మాట్లాడారు. మేము ఒకటాను, మేము ప్రభు కొరకు బ్రతుకుతున్నాం, మేము ప్రభు కొరకే చనిపోతాం, మేము ప్రభువునే సేవిస్తాం, మా ఇంటికాడ ప్రార్థన జరుగుతుందని చెప్పాం. ఇంకా వెంటనే వాళ్ళందరూ కోపంతో మా నాన్నగారిని అడిగారు, చిన్నపిల్లడు మాటలు లెక్కలేవు, నువ్వు చెప్పంటే మా నాన్నగారు ఏం చెప్తారా అనుకున్నాం. ఎందుకంటే 5 నిమిషాలు పక్క తీసుకెళ్ళి మాట్లాడేవారు, రేపొద్దు నీ భవిష్యత్తు ఏమవుతుంది, నీ పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది, వాళ్ళ యొక్క వివాహాలు ఎలా జరుగుతాయి, నువ్వు ఎలా బ్రతకగలవు మమ్మల్ని కాదని అని కొన్ని విషయాలు చెప్పినవాడు. మా నాన్నగారు ఏమంటారని నా టెన్షన్ వచ్చింది. కానీ ప్రభు మా పక్షంగా ఉన్నాడు, దేవుడే మా పక్షంగా ఉన్నాడు. ఒకే ఒకటి మా నాన్నగారు అన్న, మా పెద్దోడు ఎలా చెప్తే అలాగన్న. దేవుని మహాకృప అండి. దేవుడు ఆయన మాకు తోడయుండి ప్రతిదీ నడిపించాడు, ప్రతిదీ నడిపించాడు. కాబట్టి ప్రభు మాకు మా శ్రమల్లో మాకు తోడై ఉన్నాడు. మా నాన్నగారి చేత ఆ మాట ప్రభువునే ఆనాడు యెహోషువ అంటాడు, నేనును నా ఇంటి వారు మీరు ఏదైనా చేసుకోండి కానీ నేనును నా ఇంటి వారిని యెహోవానే సేవించదుమని ఆనాడు యెహోషువ తన కుటుంబంతో ఎలా సాక్ష్యం చెప్పగలిగాడో మా గ్రామంలో అందరి మధ్యన, గ్రామ ప్రజలందరి మధ్యన, ఊరంతా ఒకటైపోయిన మా నాన్నగారు మేము ఒకటే సాక్ష్యం చెప్పాం, మీరు ఎవరినైనా సేవించండి కానీ మేము యేసయ్యనే సేవిస్తాము, యేసయ్య కొరకే ఆరాధన చేస్తాం, యేసయ్య కొరకే బ్రతుకుతాం, యేసయ్య కొరకే చనిపోతాం అనగానే చాలా పెద్ద గొడవ జరిగింది. వాళ్ళందరూ మీదకి వచ్చేసారు. మీరు ఎలాగో బ్రతుకుతారో మేము చూస్తాము, ఇక నుంచి మొదలవుతుంది, మీరు బ్రతకలేనని మా దగ్గరికి రావాలి అని శబ్దాలు చేశారు. మేము ప్రభు ఉన్నాడో ప్రభు నడిపిస్తాడని విశ్వాసం తెల్లాం. ఆ రోజు నుండి అండి సేవలో నాకు అసలైన కష్టాలు మొదలైనవి. ఆకలి లేనిదనేది ఒకటైతే, లేదా తల్లిదండ్రులు దూరం అయ్యారు అనేది ఒక్కటైతే, పరిచర్లో ఒంటరిగా వెళ్ళాను అనేది ఒకటైతే, ఇవన్నీ ఒక ఎత్తు అయితే, నా తల్లిదండ్రులతో నేను కలిశాను అనే దానికంటే నా గ్రామం నాకు ఇప్పుడు వ్యతిరేకంగా మారిపోయింది. వాళ్ళు మంచోళ్ళు, నా నా మేలు కూడా కోరుకునే వాళ్ళే. కాకపోతే ఒక్క యేసుక్రీస్తు వారు అనేటప్పటికి వాళ్ళు ఎందుకో ఆ ప్రేమను అర్థం చేసుకోలేదు. ఆ రోజు నుంచి నా మీద టార్గెట్ పెట్టారు. నేను ఒంటరిగా వెళ్తున్నప్పుడు దారులు కాసేవారు, వార్నింగ్లు ఇచ్చేవారు. ఏమని ఇచ్చేవారంటే, నిన్ను లేపేస్తా, నువ్వు ఈ పరిచర్య ఈ పనులన్నీ మానే అని ఆ వార్నింగ్లు ఇచ్చారు. ఒకరోజు నేను అప్పుడు మా నాన్నగారికి పొలాలకి ఎవరో పనిలోకి వచ్చేవారు కాదు, మేమెవరు పనిలోకి వెళ్ళడానికి ఉండేది కాదు. ఒక కిరాణా సరుకులు మాకు ఊర్లో ఇచ్చేవారు కాదు. మరి ఏదైనా తెచ్చుకోవాలంటే పెనుగొండ రావాల్సి వచ్చేది. కాబట్టి అలాగనే మేము ప్రతి దానికి మా గ్రామం నుండి బయటకు రావాలి. ఒక వివాహం గ్రామంలో జరగడానికి వీల్లేదు. మా ఇంట్లో ఎవరైనా చనిపోతే మా గ్రామంలో మాకు సమాధి చేసుకోవడానికి లేదు. ఇన్ని కోణాల్లో ఒకటి కాదు, అన్ని కోణాల్లో, ఎన్ని కోణాల్లో మమ్మల్ని నలపాలి అన్ని కోణాల్లో నలిపారు. ఏమని తీర్పులు తీర్చారంటే ఆ రోజు ఇక్కడ మా గ్రామంలో
మేము బాప్తీసం ఇచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు కదా, వారితో ఏమన్నారంటే, పెనుగుండ్లో వాళ్ళ మందిరం ఉంది కదా, పెనుగుండ్లో కానీ కొయ్యేటిపాల్లో కానీ వాళ్ళ మందిరాలు ఎక్కడున్నాయో వాళ్ళ మందిరాలకి మీరు వెళ్ళకూడదు. మీరు వెళ్ళాలనుకుంటే వేరే ఊర్లో వేరే ఒక మందిరానికి వెళ్ళొచ్చు, కానీ వాళ్ళ మందిరానికి వెళ్ళడానికి వీల్లేదు. అలాగే ఎవరైనా తెగించి వెళ్తే వాళ్ళకి 10,000 రూపాయలు జరినామా, ఫైన్ అని చెప్పారు. అలాగా చాలా మంది, కొంతమంది బాప్తీసాన్ని నడిపించిన బెడ్లో వేరొక మందిరాలకి వెళ్ళిపోయారు. మేము బాధపడలేదు. ఎందుకంటే ప్రభు ఇచ్చాడు, ప్రభు తీసుకున్నాడని సంతోషపడ్డా. ఎందుకంటే వాళ్ళు నిలబడలేకపోయారు విశ్వాసంలో. ఆ పరీక్షలో వాళ్ళు నిలబడలేకపోయారు. ఆ పోరాటంలో కొన్ని నెలలకు ఒక కుటుంబం, మరికొన్ని నెలలకు ఒక కుటుంబం, 2 కుటుంబాలు మాతో, మేము సేవకులతోటే ఉంటామని 2 కుటుంబాలు నిలబడ్డారు. మిగతా వాళ్ళు వేరే చోట్లకి వెళ్ళిపోయారు. ఎందుకంటే రేపొద్దున ఊళ్ళో పనిలో కేకేరని, పిల్లల భవిష్యత్తు ఏమైపోద్దని భయప భయపడి వాళ్ళు లోకంలో కలిసిపోయారు. కాబట్టి ఇలాంటి పరిస్థితులు మేము వెళ్తున్నప్పుడు మా నాన్నగారు నాకు సపోర్ట్గా నిలబడ్డాడు. సేవలో వాళ్ళకి నేను సాయం చేయాలి అని, నేను కూడా మా నాన్నగారు చేసే వ్యవసాయంలో పగలో నేను సేవ ఉంటే సేవకి వెళ్ళిపోయేవాడిని. ఎప్పుడైనా ఖాళీ ఉంటే మా నాన్నగారు సేవ చేస్తుంటే ఆ వ్యవసాయం పనిలో చేస్తున్నప్పుడు ఒక రోజు పొలం వెళ్తున్న ఒక యవనస్తుడు ఒక కొడవలు ఎత్తేసాడండి నా మీద. కొడవలు ఎత్తేసి, నేను నరికేస్తాను, నేను చంపేస్తాను, ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తావని అడిగాడు. నేను అన్నాను, నా యేసయ్యని నేను నా సొంత రక్షకుడిగా అంగీకరించాను. ఆయన నా పాపములన్నిటిని తన రక్తంతో కడిగాడు, నేను వెలపెట్టుకున్నాడు. కాబట్టి నేను కన్ను మూస్తే గనక, ఒకవేళ ఇప్పుడు చనిపోతే గనక నిత్యరాజ్యానికి నేను వెళ్తాను. అలాగా అనగానే, నీకు ఎంత పెట్టి మార్చేశారని అడిగాడు. నన్ను ఎంత పెట్టి ఎవరు ఇవ్వలేదు, నేను ప్రభువు ప్రేమకు నేను ఆకర్షితున్నాను, ఆయన పరిశుద్ధుడు అని చెప్తే చాలా దుర్భాషలాడాడు. నువ్వెంతమందిని యవనస్తులు మార్చావో వాళ్ళందరినీ నేను వెనక్కి లాగేస్తాను, వాళ్ళందరినీ మరలా నేను లోకంలో కలిపేస్తానని శపథం చేశాడు. నేను అన్నాను, ఒకవేళ వాళ్ళు ఏ ప్రలోభాలు పెట్టి ఒకవేళ క్రైస్తవంలోకి వస్తే వాళ్ళు మారిపోతారు. కానీ వాళ్ళు నిజాయితీగా దేవుడి చేత ఆకర్షించబడి మారు మనసు పొంది దేవుని నమ్ముకుంటే గనక వాళ్ళను వెనక తిప్పడం నీ వల్ల కాదని నేను ఆ రోజు చెప్పాను. చెప్తే అతడు చాలా భయంకరంగా మాట్లాడుతూ, నీకు పిచ్చి పట్టేసింది, నీ మత పిచ్చి పట్టేసింది, అందుకే నువ్వు ఇలా తయారైపోని దుర్భాషలాడుతూ వెళ్ళిపోయాడు. అలాగా మరొక పర్యాయం ఇంకొకరు కూడా బెదిరించారు. ఇలా జరుగుతుండగా మేము మీటింగులు పెట్టామండి. మీటింగులు పెట్టి 3 రోజులు మీటింగులు జరిగినాయి. మాకెవరు పనిలోకి రారు కదండి. మే నెలలో వర్షాలు వచ్చేస్తున్నాయని మేము కౌలుకి చేసేవాళ్ళం వ్యవసాయం. లోపల ఉన్న బస్తాలన్నీ పక్కకేసి ఒక లోటు కింద కట్టి మేము మీటింగ్కి వెళ్ళాం. మీటింగ్ అయిన తర్వాత రేపటి దిన నా ధాన్యం తోద్దామని వెళ్ళి టైంకి రాత్రికి రాత్రి ఒడ్డుకి చేర్చిన కొన్ని మరి వందల బస్తాలే లేకుండా చేసేసారు. అది ఒకరి వల్ల ఇద్దరు వల్ల జరిగే పని కాదు. మమ్మల్ని బాధ పెట్టడానికి, మమ్మల్ని ఆర్థికంగా దెబ్బతీయడం కొరకు ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ ఒకటే అనుకున్నాం, పౌలు ఈ లోకంలో ఆయన క్రీస్తు కొరకు సమస్తమును పెంటగా ఎంచుకున్నాడంట. కాబట్టి నా జీవితంలో కూడా మేము అనుకున్నాం, మమ్మల్ని ఆర్థికంగా ఒకవేళ కొట్టినా నా దేవుడు పడిపోయిన చోట నుండి మరలా మమ్మల్ని లేవనెత్తాడు, దేవుడు ఖచ్చితంగా మాకు సహాయం చేస్తాడని విశ్వాసంతో ముందుకు వెళ్ళాం. అది పోలీస్ కేసు పెట్టాం. ఇప్పటికీ కూడా పోలీస్ కేసు తేళ్ళ. వ్యవసాయం ద్వారా ఆర్థికంగా నష్టపోయాం. అంతేకాదండి, ఒకరోజు నేను మీటింగ్కి వెళ్ళి ఇంటికి వచ్చి బైక్ వేసాను, స్టాండ్ వేసేటప్పటికి పంచాయతీ దగ్గరికి మమ్మల్ని పిలిచారు. ఎందుకంటే మాది ఒక క్యాస్ట్ అయితే మాకన్నా అప్పర్ క్యాస్ట్ మా పక్కన ఉన్నారు. అది చెప్పడం మంచిది కాబట్టి నేను చెప్తలేదు. మా వాళ్ళందరూ ఏం చేశారంటే, మేము ఏమీ చేయలేకపోతున్నాం, ఎన్ని ప్రయత్నాలు చేసినా వాడు సువార్త మానడం లేదు, ప్రార్థనలు మానడం లేదు, అన్నీ అలాగే జరుగుతున్నాయి, మీరు ఏదైనా చెయ్యండి, మీ పక్కనే ఉన్నాడు కదని వాళ్ళని చెప్తే వాళ్ళు మా ఇంటికి వచ్చి వార్నింగ్లు ఇచ్చారు. ఓ 4-5 వచ్చి మా అమ్మగారికి మా నాన్నగారికి ప్రార్థనలు మానుతారా మానండి, లేకపోతే చాలా భయంకరంగా ఉంటుంది ముందున్న పరిస్థితులని వార్నింగ్లు ఇచ్చారు. నేను అన్నాను, మేమేమి మీ ఇంటికి వచ్చి ప్రార్థనకి రమ్మని అడగడం లేదు కదండి, మా విశ్వాసాన్ని మేము ప్రకటించుకుంటున్నాం, మా గదిలో మేము ప్రార్థన చేసుకుంటున్నాం, మేము సౌండ్ కూడా పెడతలేదు కదా, ఎందుకు మీరు ఎలాగా ఉంటున్నారంటే నీ అంతు తేలుస్తామని వెళ్ళిపోయారు. అలాగే ఒకరోజు పంచాయత్ ఆఫీస్కి పిలిచారు. పిలిస్తే ఎంఆర్ఓలు, ఎస్సీలు వీళ్ళందరూ వచ్చేసారు. వచ్చేస్తే నేను అక్కడే
నిలబడ్డాడు. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. మా నాన్నగారు కూడా దగ్గర లేరు. ఊరంతా జనం ఉన్నారు. ఏం చెప్తామా ఏంటి అని అందరూ ఆలోచిస్తున్నారు. అప్పటికే నేను మా చిన్నాన్న గారికి సువార్త చెప్పి రక్షణలోకి నడిపించాను. ఆయనకి నా రక్షణలోకి నడిపించాను, కానీ వాళ్ళ నాన్నగారికి యేసుప్రభు అంటే ఇష్టం ఉండదు. కాబట్టి ఆయనకి సువార్త చెప్పినందుకు నేను కనబడితే దుర్భాషలాడతాం, రాళ్ళు ఇసిరేయడం మీదకి ఇలాంటివి చేసేవాడు. ప్రభు కృపను బట్టి ఎప్పుడు తగలలేదు. కానీ ఆ రోజు వాళ్ళు మాకు యాంటీగా ఆయన్ని సాక్షిగా తీసుకొచ్చారు. తీసుకొచ్చి అందరి ముందర ఆయన నిలబెట్టారు. నిలబెడితే అందరి ముందర భయంకరంగా నన్ను దుర్భాషలాడాడు. నేను తలకాయ ఉంచుకుని ఇలాగే ఉన్నాను. ప్రభువా మీరే ఏదైనా ఒక ఆలోచన ఇవ్వండి. నేను మనసులో ప్రార్థన చేసుకుంటే వాళ్ళ కుమారుడు కూడా వచ్చాడు. వచ్చి ఏంటి ఈ సమస్య ఏంటి అని ఎంఆర్ఓ గారు, ఎస్ఐలు వీళ్ళందరూ అడిగారు. అడిగితే వీళ్ళ కొడుకు అన్నారు, మమ్మల్ని వెలేసారండి, మాకేమీ ఊర్లో సరుకులు ఇవ్వడం లేదు, సమాధి కూడా చేయనివ్వడం లేదు, చాలా ఇబ్బంది పెడుతున్నారు, మేము చాలా నలిగిపోతున్నామని అని చెప్తే వాళ్ళు అన్నారు, గ్రామ ప్రజలందరూ, ఇదంతా అబద్ధమండి, వాళ్ళే మాట్లాడటం మానేశారు అని చెప్పుకుంటూ వచ్చారు. చెప్పుకుంటూ వచ్చేటప్పటికి ఆ ఎంఆర్ఓ గారు అడిగారు, దేవుడు వారికి ఇచ్చిన జ్ఞానం, వారికి ఇచ్చిన ఆలోచన ఆ సభను ఎలా మార్చాడంటే దేవుడు, ఆనాడు పౌలు అనేక సభల ఎదుట నిలబడినప్పుడు దేవుడు కొన్నిసార్లు దేవుడు ఎలాంటి అద్భుతాలు చేసి పౌలుకి అక్కడ ఆధిక్యతనిచ్చాడో, అలాగను ఒక దేవుని కృపలో ఆ యొక్క అందరి సభ ముందు, ప్రభుత్వ అధికారుల ముందు ప్రభు గొప్ప జ్ఞానాన్ని దేవుడు ఆ అధికారులకు ఇచ్చాడు. వాళ్ళు అడిగారు, ఏమని అడిగారంటే, ఒకరు మాట్లాడతాం మానేస్తారు, ఇద్దరు మాట్లాడతాం మానేస్తారు, ఊరంతా ఎందుకు మాట్లాడటానికి మానేస్తారు, ఏం జరుగుతుంది ఇక్కడ మాకు చెప్పండి అన్నారు. ఈలోగా మాకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన సాక్ష్యం ఆయన అన్నారు. ఏమన్నారంటే, అండి ఈయన వీళ్ళ వల్లే నా కొడుకుని మార్చేశాడు, వాడికి బాప్తిస్మ ఇచ్చేశాడు, వాడిని మతంలోకి మార్చేశాడు, వీడి వల్ల నాకు కూడా బయట అతను టీబీ పేషెంట్ అనమాట, చాలా బక్కగా అయిపోయాడు, నాకు ఊళ్ళో టిఫిన్ ఇవ్వడం లేదు, పొరుగురిని నేను టిఫిన్ తెచ్చుకోవాల్సి వస్తుంది, వీడి వల్లే నాకు ఇదంతా జరిగింది, ఈ నేదోటి చేయండి అని ఆ తాతయ్య గారు నా మీద అన్నారు. అనగానే వాళ్ళకి అప్పుడు అర్థమైంది, ఇదిగో ఈ వ్యక్తిని కూడా ఎంత ఇబ్బంది పెడుతున్నారంటే మీరే కావాలని ఈ కుర్రోన్ని, ఈ కుటుంబాలని ఏదోటి చేస్తున్నారని ఎంఆర్ గారు మాట్లాడగానే మరొక అతను మమ్మల్ని లేపేస్తానన్న వ్యక్తి ఇంకో అతను వచ్చి, ఇతన్ని ఊళ్ళోకి యవనస్తులను తీసుకొచ్చేస్తున్నాడు, మా ఇంట్లో ఆడోళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారండి అని కొన్ని రాంగ్, అంటే తప్పుడు సమాచారాన్ని మా మీద ఇచ్చాడు. ఇస్తే అప్పుడు దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, మన పక్షంగా ఉన్నవాడు, మనం ఒంటరిగా ఉంటాం కానీ ఒంటరిగా ఉండము. ఎందుకంటే వాక్యం చెప్తుంది, వాడిలో ఒంటరి అయిన వాడు 1000 మందితో సమానం అన్నట్టుగా అక్కడ గొప్ప కార్యం చేశాడు. ఎస్ఐ గారు సాక్ష్యం ఇచ్చారు. ఏమని ఇచ్చారంటే, లేదండి, ఈ యవనస్తుడికి ఈ ఈ కేసు నా దగ్గరకు వచ్చిన కాంచి ఈ యవనస్తుని నేను అబ్జర్వ్ చేస్తున్నాను, అంతకు ముందు వారం కూడా నేను వెళ్ళి పరిశీలించాను, వీళ్ళు ఎక్కడా ఏమీ ఎవరిని ఇబ్బంది పెడతలేదు, వారి గదిలో వాళ్ళు ప్రార్థన చేసుకుంటున్నారని చెప్పగానే వెంటనే మా గ్రామంలో ఉన్న అధికారులకి, 2 క్యాస్టులు కదండి, అప్పర్ క్యాస్టులు, వాళ్ళందరికీ కూడా కోపం వచ్చేసి కుర్చీలు తన్నేసి, ఈ యవనస్తుని ఏం చేయకపోతే మేమేం చేయాలనుకుంటున్నాం అది చేస్తామని వార్నింగ్లు ఇచ్చారు. అప్పుడు ఎస్ఐ గారు లేచి ఆ యవనస్తుని మీద చేయేస్తే మీకు బాగోదు, కాబట్టి ఆ యవనస్తుని ఆ మీరు ఏదైనా చేస్తే మేము యాక్షన్ తీసుకోవాల్సి వస్తుందని వాళ్ళని, మమ్మల్ని కూడా ఏమన్నారంటే, మీరు టీవీ వాల్యూమ్ కంటే ఎక్కువ సౌండ్ పెట్టొద్దు, ఒకవేళ మీ మీద మరలా కంప్లైంట్ వస్తుంది మీ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోరు. ఆ రోజు అయిపోయింది. అయిపోయినా కానీ ఆ సమస్య పోలేదండి. ఒకరోజు నేను మీటింగ్ నుంచి వెళ్తూ ఒకరోజు వేరే చోటకి వెళ్తుంటే నాకు కౌరు పెట్టారు. మా ఊర్లో ఆయన బాగా ఉన్న ఆయన, మంచి ధనవంతుడు, అనేక మందికి సెటిల్మెంట్లు చేస్తూ ఉంటాడు. ఒక అపార్ట్మెంట్కి నన్ను పిలిచారు. పిలిస్తే నేను వెళ్ళాను. వెళ్తే అక్కడ కూర్చున్న తర్వాత అక్కడ అంటున్నాడు, ఇదిగో ఊళ్ళో నువ్వు సేవ మానేయాలి, ప్రార్థన మానేయాలి, మందిరం ప్రార్థన చేయకూడదు, కాబట్టి ఇదిగో ఇంత ధనాన్ని ఇస్తాను తీసేసుకుని వెళ్ళిపోమన్నారు. నేను ఒకటే అన్నాను, అండి మేము ధనము కోసమో దేనికోసమో దేవుని సేవకు రాలా, ప్రభు పిలిచాడు, నశించిపోతున్న ఆత్మల కొరకు మమ్మల్ని పిలిచాడు, మేము ప్రభు సేవ చేస్తున్నాం, మేము దేశం కొరకు మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం అంటే ఆయన వేరే విధంగా దుర్భాషలు మాట్లాడి, నువ్వు అర్జెంటుగా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పారు. తర్వాత నీ సంగతి ఎలా చేయాల్చాలో మాకు తెలుసని వెళ్ళిపోయారు. ఒకరోజు మేము 2018లో మీటింగ్ పెడితే క్రిస్మస్ మీటింగ్ పొలిటికల్గా వెళ్ళి ఆ మీటింగ్ ఆఫ్ చేయించేశారు. 1,00,000 రూపాయలు పైగా మేము మీటింగ్కి వచ్చి పెట్టాం.
అన్నీ 4 దాకా అన్ని ఏర్పాట్లు అన్నీ జరిగినాయి. చాలా నష్టపోయాం. కానీ దేవుడు గొప్ప దేవుడు, తను నమ్ముకున్నవని సిగ్గుపరచడు. కానీ ఆ స్టేజ్ మీద మీటింగ్ జరగలేదు, కానీ ఆ పక్క సందులో కింద మీటింగ్ జరగడానికి ప్రభు కృప చూపించాడు. ఇలాగా ఒకటి కాదు, రెండు కాదండి. నా మీద దెబ్బలాడింది లేదా నాకు వ్యతిరేకంగా పోరాడింది నా వయసోళ్ళు కాదు. వాళ్ళందరూ కూడా ఉన్నతమైన వాళ్ళు. వాళ్ళకున్న పదవులు కానీ, వాళ్ళకున్న వయస్సు కానీ, సొసైటీలో వాళ్ళకున్న గౌరవాలు కానీ గొప్పవే. నేను మొదట్లోనే చెప్పాను. నాకు ఎదురైన ప్రతి సమస్య, ప్రతిదీ కూడా చిన్నదైతే కానే కాదు. ప్రతిదీ పెద్దదే. వాటినన్నిటిని ఎలాగా దాటుకుంటూ ఎలాగొచ్చామనేది ఆయన కృపే. ఆయన కృపే. ఆయన కృప ద్వారా అలాగ దేవుడి కృపను బట్టి దాటుకుంటూ రావడానికి కృప చూపించారండి. అలాగున పెనుగొండలో మందిరం లేక చాలా నలిగిపోతుంది. మా నాన్నగారు ఇచ్చిందే ఎక్కడో ఊరు చివర ఇచ్చారు అక్కడ. అక్కడి నుంచి మరలా మేము పరిచర్య చేసే చోట ఒక చోట అయితే మందిరం ఒక చోట ఉంది. కాదు, పరిచర్య చేసే చోట మందిరం ఉండాలని చాలా ప్రార్థన 18 వివాహాన్ని కూడా చాలా ఇబ్బంది పెట్టారు. ఎందుకంటే వివాహం 2, 3 రోజులు మీటింగ్, 4గో రోజు మే నెల 18 మీటింగ్ వివాహం జరుగుతుంది. వివాహానికి ఊర్లో ఎవరు రాకూడదని టముకాయించారు ఊరంతా. అలాగే మా రక్త సంబంధికులు ఉంటారు కదండి, వారు రావడానికి ప్రయత్నిస్తే వాళ్ళకి ఫోన్లు చేసి మీరు వచ్చారా అంటే, మా అక్కయ్య గారు వచ్చారనుకో, మా పెద్దనాన్న గారి కుటుంబాన్ని ఊర్లో నుండి బహిష్కరిస్తాం, వెలేస్తాం అని వార్నింగ్లు ఇచ్చారు. అందరూ ఆగిపోయారు. మా నాన్నగారు చాలా బాధపడ్డారు. ఎందుకంటే మా గ్రామంలో అంతకు ముందర అక్కడున్న కట్టుబాట్లని, సంఘాన్ని ఎదిరించి క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకున్న ఒక కుటుంబంలో ఇలాగే జరిగింది. ఎవరో వెళ్ళకపోవడం, వారొండిన వంటలన్నీ వేస్ట్ అయిపోయినాయి. అలాగే నా జీవితంలో కూడా అలాగే జరుగుతుందని మా నాన్నగారు చాలా కంగారు పడిపోయారు. ఏ 700 మందికి మేము భోజనాలు వండేశారు. ఏమవుతుందో ఏంటో, ఎవరు ఫోన్, అన్ని ఫోన్లు మేము రావట్లేదు. నేను ఒకటే అన్నాను నాన్నగారితోటి, ధైర్యంగా ఉన్నాను నాన్నగారు, ఏం జరిగినా ప్రభు చిత్తం జరుగుతుంది, ప్రభువే సహాయం చేస్తాడో అని ప్రార్థన చేసుకున్నాం. దేవుని మహాకృప అప్పటికే చిన్న చిన్న మీటింగుల్లో వాడబడ్డానికి, ఆయా ప్రాంతాల్లో ప్రభు అవకాశాలు ఇస్తే వెళ్ళి వాడబడ్డానికి సహాయం చేశాడు దేవుడు. అలాగా అక్కడక్కడ వెళ్ళిన వారందరూ వస్తే దేవుడు మహాకృపటి మా గ్రామంలో 2000 మంది వివాహానికి వచ్చారండి. ప్రభు ఎంతో గొప్ప కార్యం. గ్రామంలో అందరి ముందర తల దించుకోకుండా ప్రభు తలెత్తుకునేలాగా వివాహాన్ని జరిగించారు. మా తమ్ముడు వివాహాన్ని జరిగించి, మా తమ్ముడు ఒక బట్టల షాప్ పెట్టుకుంటే ఆ బట్టల షాపుకి కూడా ఒక యవనస్తుడు ఆ ఊర్లో నుంచి పనిచేశాడని ఆ యవనస్తుడికి జరినామా వేశారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు అన్నాం కదా, ఎందుకు వెళ్ళారు? ఇలాగ ఎంతో ఇబ్బంది పెట్టినా కానీ ప్రభువే మా పక్షంగా ఉండి, యుద్ధము యెహోవాదే అన్నట్టుగా ప్రతి విషయంలో ప్రభువే మా పక్షంగా. ఎందుకంటే రాజకీయ నాయకులు మాకెవరూ లేరు, మాకెవరో పెద్ద పెద్ద బంధువులు కానీ తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు. మోకాలు ప్రార్థన, ఆయన సన్నిధిలో కన్నీళ్లు కార్చడం, అవే దేవుడు చూశాడు. అవే మా జీవితాల్లో దేవుని కృపే. ఇంకా నేను చెప్పాలంటే నా ప్రార్థన కంటే దేవుని కృప, దేవుని ప్రేమ, ఆయన కరుణ నా మీద ఎక్కువగా ఉంచి దేవుడు కృప చూపించారు. ఇలాంటి సమయాల్లోనే మరి సింగపూర్తో బంధాలు తెగిపోయిన సమయంలో మరలా నేను సేవ చేస్తున్నానని సోషల్ మీడియాలో అలాగా మా సేవకులు తెలియడం, డానీ మోడీ గారు మరలా మమ్మల్ని చేర్చుకోవడం, మరి వారి ఆధ్వర్యంలో ఎలాగున దేవుని సేవ చరించడానికి ప్రభు కృప ఒకటి కాదు, రెండు కాదండి, ఎన్నో అవమానాలు, నిందలు. మందిరం కట్టడానికి వివాహమై తొలి దినాలు స్థలం కొన్నాం. 2016లో 18లో అయింది. 19లో స్థలం కొన్నాం. స్థలం కొనడానికి డబ్బులు లేకపోతే ఒకే ఒకటి, ఏం చేయి ప్రభు అని ప్రార్థన చేసుకుంటే మా భార్య చక్కటి ఆలోచన ఇచ్చింది. నీకు నాకు పెట్టిన నగలు ఉన్నాయి కదండి, అదే విత్తుదాం, మొదటగా మనం విత్తుదాం అనగానే అవి మేము విత్తాము. దేవుని మహాకృప, స్థలం కొనడానికి ప్రభు కృప చూపించారు. నాన్నగారు ఇల్లు స్థలాలు కాగితాలు ఎడితే దాన్ని బట్టి లోన్లు తెచ్చుకొని ప్రభు కృపను బట్టి స్థలం కొనడానికి ప్రభు సహాయం చేశాడు. మందిరం కట్టాలి, నా జీవితంలో ఒక మందిరం అని నేను కట్టగలనా అని నేను ఎంతో బాధపడుతూ ఉండేవాడిని, ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడిని. ఏ మందిరం కనపడినా ఆ మందిరంలో చిన్న కాన్కేసుకుని కొంచెంసేపు అక్కడ గడిపిన ఆయన, ఒక చిన్న మందిరం నాకు దయచేయండి ప్రభు అని ప్రార్థన చేసుకుంటాను. అలాంటి ప్రార్థనలు దేవుడు ఆలకించాడు. ఆయన కృప ద్వారా ఇప్పుడు నేను వాక్యం చెప్తున్న ఈ మందిరాన్ని 2020 2022లో కరోనా టైంలో మరి ఎవరూ లేరు,
అప్పుడు సేవ లేదు కాబట్టి మా నాన్నగారు నేనే కష్టపడి దేవుడు సహాయం చేస్తే ఇద్దరు మేస్తులు నెట్టుకుని మేమే లేబరుకుండి ఈ మందిరాన్ని మేము కట్టుకోవడానికి ప్రభు కృప చూపించి నాకు ఎంతో ఆనందం అనిపించింది. ఎందుకంటే ఆనాడు దావీదుకి లేని భాగ్యాన్ని ప్రభు నాకు ఇచ్చాడు. మందిరం కట్టుకుని కష్టపడి పని చేసుకోవడానికి ప్రభు కృప చూపించాడు. అలాగ మందిరం కట్టాము. కొంత అప్పు అయిపోయాము. అప్పు అయిపోతే ఎలా చేయాలి, ఎవరి దగ్గరే చేయి చాపకూడదు. నేను దేవుని దగ్గరే తీర్మానం తీసుకున్నాను. మొదట్లోనే సేవకొచ్చిన మొదట్లో ప్రభు స్వరం వినపడినప్పుడు రెండు మాట్లాడిగాను దేవుణ్ణి, నాయనా నా జీవితంలో వెనక్కి తిరగని జీవితం నాకు కావాలి. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, నాగటి మీద చేయి పెట్టి వెనక్కి తిరిగి చూచేవాడు నాకు పాత్రుడు కాడనుందా. కాబట్టి నేను వెనక్కి తిరిగి చూడని జీవితం నాకు దయచి నా ఆఖరి శ్వాస వరకు నీ సేవలోనే నా జీవితం అయిపోవాలి. రెండు, ఎవరి దగ్గర చేయి చాపే పరిస్థితి నాకు రానివద్దు. నీవే నన్ను పోషించాలి. నేను నీ ద్వారానే బ్రతుకుతున్నానని చెప్పుకోవాలి నా జీవితాంతకాలం. నాకు ఆ కృప కావాలని దేవుని దగ్గర అడిగాను. ప్రభు అది ఇచ్చాడని విశ్వాసంతో నమ్మి పరిచర్యకు మొదలెట్టాను. కాబట్టి మందిరం కడుతున్నామని కానీ, సభలు పెడుతున్నామని కానీ, లేకపోతే పరిచర్య చేస్తున్నామని కానీ ఇప్పుడు వరకు ఏంటండి బయటికి వెళ్ళి మేము అడగడం కానీ ఎక్కడ చేయలేదు. ప్రభువే అలాగ దేవునిలో ఉంటూ ఉంటే ప్రభు ఎవరో ఒకరిని పంపించడం, అద్భుతాలు చేయడం, పరిచర్యలు జరగడం, దేవుడే ఆయనే సమృద్ధిగా దేవుడు సహాయం చేసుకుంటూ వచ్చాడు. ఇలాగ జరుగుతున్న సందర్భాల్లో మరి మందిరం కట్టాం కానీ చాలా అప్పులైపోయాం. మరి ఇంకా ఏం చేయాలో తెలియక మాకున్న కొద్ది పొలంలో కొంత అమ్మేయాలని ఆశపడ్డాం. అమ్మడానికి బేరం పెడితే మా గ్రామంలో ఎవ్వరూ కూడా అది అమ్మనివ్వడం లేదు, బేరాలు రానివ్వడం లేదు. చాలా నలిగిపోయి మరలా ప్రార్థన చేస్తే మా పొలం ఎవరన్నా కొనుక్కుంటే 10,000 రూపాయలు జరినామని మరలా అందరికీ టమకేయించారు. అయినా సరే ప్రభు ఎంత గొప్ప దేవుడు అంటే మా గ్రామంలోనే ఒక వ్యక్తిని లేపి మా పొలం కొనుక్కునేలాగా ప్రభు సహాయం చేశాడు. ఆ డబ్బులు తీసుకొచ్చి ఇదిగో మీరు చూస్తున్న ఈ మందిరానికి బాకీ కట్టడానికి ప్రభు కృప చూపించాడు. ఇలాగ ఒకటి కాదండి, అక్షరం ముక్క రాని నాకు 10th ఇంటర్ ఫెయిల్ నేను. మరలా సప్లిమెంటరీలో కట్టాను. తర్వాత డిగ్రీ డిగ్రీ దేవుడి కృప డిగ్రీ చదవడానికి కృప నాకు ఏ జ్ఞానము ఎక్కడికే మేము బయట తిరగలేదు. ఎప్పుడూ నేను బయట తిరిగేవాడిని కాదు, ఇంట్లో నుండి అలాంటిది దేవుడు ఎన్ని అనుభవాలు. మాట్లాడడం సరిగ్గా వచ్చేది కాదు. ఎందుకు చిన్నప్పుడు నన్ను అవమానించేవారంటే తింగరగా ఉండేవాడిని, ఎలా మాట్లాడాలో తెలియదు, నలుగురిలో ఎలా ఉండాలో తెలియదు. ప్రతి దాని విషయాల్లో నన్ను పాయింట్అవుట్ చేసి మాట్లాడేవారు. అలాంటిది దేవుడు ఎందుకు పనికిరాని పాత్రనైనా నా జీవితం నాకే నచ్చేది కాదు. అలాంటి నన్ను దేవుడు తన మహిమ నిమిత్తం తీసుకుని ఒక్క మందిరం ఉంటే చాలు అనుకున్న నాకు దేవుడు కృపను బట్టి 3 చోట్ల మందిరాలు కట్టడానికి ప్రభు కృప చూపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి దేవుని మహాకృప అండి, 3 చోట్ల పరిచర్యలు జరుగుతున్నాయి. దేవుడు ఎంతగానో కృప చూపించారో. నాకు పాటలు రాని నాకు దేవుడు చక్కని పాటల్ని నా జీవిత సాక్ష్యాలే, నేను పొందుకున్న అవమానాలే, యవనస్తులు పెంచానన్నాను కదండి, వాళ్ళ ద్వారా కొన్ని శోధనలు, కొంతమంది నమ్మించి నమ్మకం చేయడం, ఈ అన్ని అనుభవాలు పాటలుగా రాసాము. దేవుడి కృప బట్టి పాటలు ప్రజల్లో ఎంతో ఆదరణ పొందడానికి ప్రభు కృప చూపించాడు. ఎంత గొప్ప సాక్ష్య సమూహం అనే పుస్తకం రచించడానికి ప్రభు కృప చూపించారు. టీవీ వర్తమానాలు ఇవ్వడానికి, ఆయా సభల్లో వాడబడడానికి. ఎక్కడైతే 2011లో నేను తమిళనాడులో చనిపోవాలని ప్రయత్నాలు చేశానో దేవుని మహాకృప ఆ తమిళనాడులో సేవకుల మీటింగ్లోనూ ఆయా ఆయా సభల్లోనూ వాడబడ్డానికి దేవుడు రాష్ట్రాలు దాటించి దేవుడు తీసుకెళ్ళాడు. ఇలాగున ఏ ఎవరు సహాయం లేకుండా నా యేసయ్య సహాయం ద్వారా, నా తండ్రి అయిన దేవుని సహాయం, పరిశుద్ధాత్మ సహాయం ద్వారానే ఏమి రాని నాకు అన్నీ నేర్పించి, ఏమి తెలియని నాకు అన్నీ ఆయన తెలియజేసి, అభిషేకాన్ని ఇచ్చి, ఆత్మవరాలను ఇచ్చి, పరిచర్య ఎందుకు పనికిరాని నాకు దేవుడు తన కృపనిచ్చి ఈ దినాన్న అనేక మరి వందల మందికి దేవుడు కృపను బట్టి దీవెనకరంగా ఉంచాడు. ఎన్నో వేల మందికి దేవుడు ఆశీర్వాదకరంగా ఉంచాడు. ఎందుకంటే యవనస్తుల పరిచర్య నేను ఒకసారి బాధపడ్డాను. ఎందుకంటే 1 ఇయర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదివే వాళ్ళు, డిగ్రీ చదివే వాళ్ళు వెళ్ళిపోయేవారు, మళ్ళీ వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయారు. నాయనా మరి పరిస్థితి ఏంటి, సంఘం లేదు, ఏమీ లేదు, యవనస్తులు వస్తున్నారు వెళ్ళిపోతున్నారు అని ప్రార్థన చేస్తే ప్రసంగి గ్రంథంలో ప్రభు మాట్లాడాడు, నీ ఆహారం నేల మీద వేయము, చాలా దినములైన తర్వాత అది నీకు కనబడుతుందను. ఏంటినైనా దీనికి అర్థం నాకు తెలియదంటే, ఆహారం అంటే వాక్యమే కదా,
వాక్యాన్ని విత్తమంటున్నాడు. పౌలు తిమోతికి అన్నట్టు శ్రమపడుము, సువార్తికుని పని చేయము, నీ పరిచర్ని సంపూర్ణంగా జరిగించమని పౌలు తిమోతితో చెప్పినట్లుగా నేను భావించి వెంటనే నా పని చేయడం మొదలుపెట్టాను. దేవుని మహాకృప అండి. అక్కడ వేసిన విత్తనాలు దేవుడు నాకు ఆ కొంతమంది సంఘ బిడ్డలను ఇచ్చాడు. ఆ సంఘ బిడ్డలతో జరుగుతుంది. ఇక్కడి నుంచి రక్షించబడి వెళ్ళిపోయిన యవ్వన బిడ్డలు కొన్ని చోట్ల ఉద్యోగాలు చేస్తూ సువార్త చేస్తున్నారు. నాకు ఎంత ఆనందమైందో. అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉంటారు వైజాగ్ నుంచి, ఆయా ప్రాంతాల నుంచి, అన్నయ్య పలానా టైంలో మమ్మల్ని బలవంతం పెట్టైనా నువ్వు తీసుకెళ్ళి వాక్యం చెప్పావు. ఆ రోజు మాకు అర్థం కాలేదు, కానీ ఈ రోజు మాకు అర్థమవుతుంది. ఈ రోజు మేము ఈ స్థితిలో ఉన్నామంటే ఆ రోజు దేవుడు నీ ద్వారా మమ్మల్ని బలపరిచాడు, అక్కడ రక్షించబడ్డాం, ఇది వృధా కాలేదని వాళ్ళు చెప్పినప్పుడు నాకు ఎంత ఆనందం అంటే ₹1,00,00,000 ఇచ్చేదానికన్నా గొప్ప ఆనందం. ఎందుకంటే ప్రభునందు ప్రయాస వ్యర్థంగా లేదు. వాక్యం ఎప్పుడూ కూడా, ఇందాక సిస్టర్ గారు మంచి సాక్ష్యం చెప్పారు. దేవుడు ఒక మాట అంటూ ఇచ్చాడంటే అది ఖచ్చితంగా నెరవేరుతుందండి. నా జీవితంలో ఎదురవుతున్న వాగ్దానాలన్నీ ఎలాంటివో తెలుసండి. యెహోషువకి ఇచ్చిన వాగ్దానాలు ప్రభు ఇచ్చాడు నాకు. అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాలు నాకు ఇచ్చాడు. నీవు నీ ఎదుట ఏ మనుషుడు నిలవలేడని వాగ్దానం ఇచ్చాడు దేవుడు. నిజంగానే అది నెరవేరింది. నాకు ఈ వాగ్దానం ఏంటంటే నాకెవరు వస్తారు, నా ముందు ఎవరు నిలబడతారు అనుకున్నాను. కానీ నా జీవితంలో ముందు అర్థమైంది, తర్వాత అర్థమైంది ఎంతమంది వచ్చారో నా జీవితాల్లో. వాళ్ళందరూ దేవుని ముందు, నా ముందు అంటే నేను గొప్పనేం కాదు, కానీ దేవుని ముందు వారు నిలబడలేకపోయారు. ఎక్కడ నేను అవమానపరచబడ్డానో, ఎక్కడ నేను నిందించబడ్డాను, వాళ్ళందరి ఎదుట ఇప్పుడు ప్రభు తన మహిమ కలిగిన పాత్రగా వాడుకుంటున్నాడు. కాబట్టి అలాగున చిన్నగా పరిచర్య అయిన ఈ పరిచర్య ప్రభు సహాయంతో దేవుడు అనేక ప్రాంతాలకి, రాష్ట్రాలకి దీవెనకరంగా మార్చాడు. కాబట్టి నన్ను బలపరిచిన దేవుడు మిమ్మల్ని బలపరచగలడు, మిమ్మల్ని దీవించగలడు, మిమ్మల్ని ఆస్వాదించగలడు. ప్రభువునందు విశ్వాసం ఉంచండి. ఆయన అభిషేకాన్ని పొందుకుంటే ఆయన అభిషేకమే మనల్ని ఎక్కడ ఎవరికి ఎలా పరిచయం చేయాలో పరిచయం చేస్తుంది. ఎందుకంటే యేసయ్య ఆత్మ బలం పొందుకున్న తర్వాత ఆయనే అనేక మందికి ఆయన గురించి సమాచారం ఇచ్చాడంట.